వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడలో జబర్దస్త్ ఫేమ్ రష్మి సందడి చేశారు. విజయవాడలో శనివారం ఓ షాపింగ్ మాల్ కు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. అక్కడికి జరుగుతుందండి మొత్తం. చేస్తున్నాను, ఒక షూట్ జరుగుతుంది, బట్ ప్రిడామినెంట్లీ టీవీ నడుస్తుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసండి 2020 తర్వాత ఒకటి స్టార్ట్ అవుతుంది, అది ఓటీటీలో వస్తుందా, థియేటర్లో రిలీజ్ అవుతుందా, ఎన్నో కారణాల వల్ల కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. బట్ ఆఫ్ కోర్స్ టీవీ ఈజ్ మై స్ట్రెంగ్త్. టెలివిజన్ వల్ల నాకు నా ఆడియన్స్తో కనెక్టివిటీ ఉంది, వాళ్ళ అమ్మాయిలాగా భావిస్తున్నారు. సో డెఫినెట్గా ఆ ప్రేమ అనేది నాకు ఆడియన్స్ అందించారు. అది టీవీ పరంగా నేను కంటిన్యూ అవుతున్నాను. ప్రజలపై ఎలాంటి భారాలు మోపకుండా బడ్జెట్ రూపొందించామని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని వేల కోట్లతో విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుంది. గత గవర్నమెంట్ 5 ఏళ్ల గవర్నమెంట్లో మనం చూడొచ్చు, విజయవాడ నగరానికి వచ్చిన నిధులను కూడా అమరావతికి మళ్లించిన ఘనత గత టీడీపీ పార్టీ వాళ్ళది. ఈరోజు రెవెన్యూలోన ఏదైతే మనకి ఖాళీ స్థలాల మీద బడ్జెట్ కనబడుతుందో, వసూలు అవ్వాల్సిన బడ్జెట్ కనబడుతుందో, దాని గురించి ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఇన్ని 100 కోట్ల బడ్జెట్ రావాలి కదా మనకి, ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు అన్న దీని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, గత 5 ఏళ్ల కాలంలోన ఏదైతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ 14% ఉంటుందో అది క్లియరెన్స్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఎవరు ప్రోద్బలంతో ఇచ్చినారో కానీ 14% ట్యాక్స్ను కూడా వాళ్ళు క్లియర్ చేయకుండా ఈరోజు ఆ భవనాలు నిర్మించడానికి టౌన్ ప్లానింగ్లోన వాళ్ళకి పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మనకి చాలా 100 కోట్లు, ఈరోజు 196 కోట్లు బడ్జెట్ మనకి రావాల్సింది బకాయి బడ్జెట్ కనబడడం జరుగుతుంది. ఈరోజు వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ పే చేయాలి అని అంటే అక్కడ భవనం కట్టుకునేటప్పుడు కంపల్సరీ వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కట్టిన తర్వాతే మనకి విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాతే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవటం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ ఏపీ ఫనీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెరిట్ టెస్ట్ 2024లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు విజయవాడలో ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ బహుమతులు అందజేశారు. స్కూల్స్లో చదువుకున్నారు 7th క్లాస్ 10th క్లాస్ పిల్లలు. సో మీరు బై ది టైమ్ యూ కంప్లీట్ యువర్ 10th క్లాస్, ఈరోజు మనం మాట్లాడకుండా చాలా అంశాలు ఉండకపోవచ్చు, కొత్తది వస్తాయి. సో ఇట్స్ వెరీ ఫాస్ట్ మూవింగ్ టైం. ఇట్స్ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అంటే నేను ఒక రకంగా చెప్పాలి, మేము చదువుకున్నప్పుడు చాలా ఈజీగా ఉండేది, సో చాలా ఇట్ వాస్ వెరీ ఈజీ టు లెర్న్ అండ్ పాస్ ది ఎగ్జామ్. టుడే ది సిస్టమ్స్ ఆర్ చేంజింగ్. సిమిలర్లీ మనం చదువుకున్నది రేపు మనకు పనికి వస్తాయని కూడా మనకు తెలియదు. ఇప్పుడు సో మెనీ థింగ్స్ ఆర్ చేంజింగ్. కాబట్టి సో ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టైం. కాబట్టి మీరు క్లాస్ రూమ్స్లో ఉన్న చదువుతో పాటు బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుంది, డే టు డే మన చుట్టూ ఏం మార్పులు వస్తున్నాయి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఏం మార్పులు వస్తున్నాయనేది మీరు రెగ్యులర్గా వాటిని అబ్జర్వ్ చేయడము, దాన్ని ఫాలో చేయడము, దాంతోపాటు అప్ టు డేట్గా ఉండడం అనేది చాలా చాలా అవసరం. నేను చెప్తున్నది అర్థమైందా మీకు? కేవలం పాఠ్యపుస్తకాల్లో క్లాస్ రూమ్స్లో ఉన్న చదువు మాత్రంతో రేపు భవిష్యత్తులో మనం జీవితంలో కానీ ప్రొఫెషన్లో కానీ విజయవంతం అవ్వడం సాధ్యం కాదు. సో అది మనలో పెట్టుకోండి. సో ఇప్పుడు మీకు ఒక మెరిట్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఇది అన్నీ కూడా అంటే కంప్యూటర్ ద్వారా కానీ, లేకపోతే స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ, ట్యాబ్లెట్ల ద్వారా చేయడం జరిగింది. సో చాలామంది అంటారు, మనకు ప్రభుత్వ పిల్లల దగ్గర లేదు కదా, ఇది ఎలా చేస్తాము, మనకు పెన్ అండ్ పేపర్ సిస్టమ్ ఉండాలి కదా అని అడుగుతారు. కానీ పెన్ అండ్ పేపర్ సిస్టమ్ ఇంకా ఉండదు. అంటే ఈ మధ్య కాలంలో మనం డిఎస్సి టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది
జగన్ పాలనలో ప్రజలే కాక ఆ పార్టీ వారే విసుగు చెందారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాశనం అయిపోయినటువంటి పేద వర్గాలకి మరి ఈరోజు మద్దతుగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ నిరుపేదలకి అండగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో సెంట్రల్ నియోజకవర్గ స్థాయిలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ అందరి జీవితాల్లో మెరుగైనటువంటి విధానాన్ని తీసుకొస్తాను, మీ అందరికీ మేలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఓట్లు వేయించుకున్నాడో 5 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న ఈ సందర్భంలో అందరూ కూడా నిజం తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతికి, జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థతకి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు కుదేలైపోయినాయి. ఒక్క అభివృద్ధి పథకం లేదు, ఒక సంక్షేమ పథకం సరిగ్గా అమలు చేయట్లా, అన్నిటిలో కూడా అవినీతి, పెచ్చుమీరిన అవినీతిని ఇవాళ ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. చివరికి వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు 62వ డివిజన్లో వైఎస్ఆర్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు 2006 నుంచి చేస్తున్నటువంటి ట్రస్ట్ అధ్యక్షుడు సోదరుడు శ్రీనివాసరెడ్డి, అలాగే నాగేశ్వరరావు, అట్లాగే మరి పండు కానీ మరి మోహన్ కానీ అందరూ వాళ్ళ కోట్లు కొట్టు సీటు పట్టు అనే విధానం టీడీపీ పార్టీది అని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. ఎవరికైతే కోట్లాది రూపాయలతో డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కుంటారో అలాంటి వాళ్ళకే చంద్రబాబు క్రైటీరియా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్ సెలక్షన్ చూడండి. సామాజిక పరంగా ఎవరైతే బలహీన వర్గాలు ఉంటాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ డబ్బులు ఉన్నాయా ఎన్ని గారు చూడాల. ఎవరైతే బలహీన వర్గాలకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అండగా ఉంటానని చెప్పని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు మైలవరం ఉంది. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ్ కమ్యూనిటీకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వగలదా లేదని చెప్పి ఈరోజు వాళ్ళని ఇచ్చేస్తున్నా. పక్కనే పెనంలూరులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు జోగి రమేష్ గారికి టికెట్ ఇచ్చింది. మీరు బీసీ సామాజిక వర్గానికి మీరు టికెట్ ఇవ్వగలరా అని చెప్పి ఈరోజు వాళ్ళని అడుగుతున్నా. అనేక సందర్భాల్లో మైనార్టీస్కి కానివ్వండి, ఎస్సీస్కి కానివ్వండి, ఎస్టీస్కి కానివ్వండి ఈరోజు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు ఇవ్వగలరా తెలుగుదేశం పార్టీ వాళ్ళని? ఈరోజు ఏలూరు పార్లమెంటు ఈరోజు యాదవ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చి నిలబెట్టింది. మీరు ఇవ్వగలరా తెలుగుదేశం పార్టీ వాళ్ళని? ఈరోజు పేరుకి మాది బీసీ పార్టీ అని చెప్పని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనార్టీలు వాడుకుంటున్నారు. కానీ నిజమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంక్షేమ పథకాలతో పాటు రాజ్యాధికారం ఇచ్చిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.